ప్రజలకు మరింతగా చేరువ అవ్వడానికి ఈ వ్యవస్థ బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాం. దాని కొరకే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ సిటీకి ఒక మంచి రక్షణ కవచం లాంటి వ్యవస్థ ఉండాలి అంటే మనకు మంచి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉండాలి. ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అన్ని టెక్నాలజీస్ మొత్తము ట్రాఫిక్ మేనేజ్మెంట్ టెక్నాలజీ కానివ్వండి, క్రైమ్ కంట్రోల్ టెక్నాలజీస్ కానివ్వండి, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కావాల్సిన టెక్నాలజీస్ కానివ్వండి, లేదా ఇంకా మనకి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, క్రౌడ్ కంట్రోల్ మెయింటైన్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీస్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా అనుసంధానం చేసి ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఒక ఫ్యూజన్ ఆఫ్ టెక్నాలజీస్గా మార్చి అక్కడి నుంచి ఎంటైర్ సిటీ వ్యవస్థని మొత్తం రన్ చేయడానికి, ఎక్కడ ఏది జరిగినా క్షణాల్లో మనకు తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం వస్తుంది అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు 24 అంతస్తులు ఉన్నటువంటి ఒక ట్విన్ టవర్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఒక సంవత్సర కాలంలోనే దీని నిర్మాణం పూర్తి చేసి దాన్ని అమల్లోకి తీసుకురావాలి అని చెప్పి కూడా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అయితే ఇదంతా చేసేది హైదరాబాద్లో, మనం హైదరాబాద్ సిటీ ఎంటైర్ దేశంలోనే మోస్ట్ సేఫెస్ట్ సిటీగా మార్చాలి అని చెప్పి ఇక్కడున్న ప్రజలకి ఎలాంటి దిగులు, ఎలాంటి భయ ఆందోళనలు లేకుండా ప్రజలందరూ కూడా ఒక శాంతియుత వాతావరణంలో వాళ్ళ యొక్క జీవిత గమ్యాలని, వాళ్ళ లక్ష్యాలని చేరుకోవడానికి, వాళ్ళ దైనందిన కార్యక్రమాలు చేసుకోవడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడాలి అని చెప్పేసి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటుంది. దీంట్లో భాగంగానే ఈరోజు మనం హైదరాబాద్ సిటీలో చూస్తే దేశంలో ఎక్కడా లేదు, ఏ సిటీలో లేదు. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు మనం స్పాట్ కలెక్షన్ ఆఫ్ ఫైన్స్ అనేది కంప్లీట్గా తీసేసాం అన్నట్లు. అంటే ట్రాఫిక్ వ్యవస్థ ఉన్నవాళ్ళు వెహికల్ ఆపి మేము చలాన్ చేసి అక్కడే మనం ఫైన్ అమౌంట్ కలెక్ట్ చేసే పద్ధతి కంప్లీట్గా ఆపేసాం. ఇది ఎక్కడా దేశంలో లేదు, ఒక హైదరాబాద్ సిటీలోనే చేస్తున్నాం మనం. దీంట్లో ఏంటి, మన ప్రజల మీద ప్రజలకు మన మీద పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం రావాలంటే అంతకుముందు మీరు ఇచ్చేటటువంటి ఈ కాంపౌండింగ్ ఫీజు పోలీస్ వారే తీసుకుంటున్నారా, గవర్నమెంట్ కిట్టీలోకి వెళ్తుందా అనేది ఎప్పుడూ ఒక అనుమానం. కాబట్టి ఈరోజు ఒక క్రమ పద్ధతిలో మనకి బెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీలో చేయడానికి కొరకు అన్ని ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వం కూడా దీనికి కావాల్సినటువంటి బడ్జెట్స్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి పౌరుడికి కూడా ఇంటర్ఫేస్ అయ్యేది పోలీస్ వ్యవస్థలో ట్రాఫిక్ వ్యవస్థ. రోడ్డు మీదకి రావాలన్నా, ఇంటికి వెళ్ళాలన్నా, ఆఫీస్కి వెళ్ళాలన్నా ప్రతిరోజు కూడా ట్రాఫిక్ పోలీస్ తోటి ఎక్కడో ఒక దగ్గర కాంటాక్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఆ వ్యవస్థ మంచిగా అయితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, పోలీస్ వ్యవస్థకి మంచి పేరు వస్తుంది. అట్లాగే ఆ వ్యవస్థలో మనం వెళ్ళేటటువంటి ప్రజలందరికీ కూడా ఒక సేఫ్గా, సెక్యూర్గా, పొల్యూషన్ లేకుండా మంచి వాతావరణంలో ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. పోలీస్ వ్యవస్థ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు అందరం కలిసి వీటిని ముందుకు తీసుకెళ్తున్నాం. జిహెచ్ఎంసి అన్ని డిపార్ట్మెంట్స్ వారు కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది. ఈ విధంగా హైదరాబాద్ సిటీని ఒక గ్లోబల్ వ్యవస్థగా చేయడానికి అన్ని డిపార్ట్మెంట్స్ వారు కూడా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తోటి ఒక మంచి పురోభివృద్ధి జరగాలి అని చెప్పేసి అందరం కలిసి పనిచేస్తున్నాం. ఈరోజు మేము అడగగానే మీరు పోలీస్ వ్యవస్థను దీవించి ఈ కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలను ఏర్పరిచినందుకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ, ఈ శ్రవంతి నగర్ రెసిడెంట్స్ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.